మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఎస్ అనే అక్షరముతో మీకు పేరు మొదలైందా? సురేష మీ పేరు, సతీష మీ పేరు, అదేవిధంగా శ్రవంతియ మీ పేరు, సౌజన్యన మీ పేరు, సౌందర్యన మీ పేరు. ఎస్ అనే అక్షరాలతో ఆడవాళ్ళకి కానీ మగవారికి కానీ ఈ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి మీరు బాండ్ పేపర్ మీద నేను రాసి పెట్టుకోండి, నేను సంతకం పెట్టిస్తాను. 2026 సంవత్సరం వచ్చేటువంటి కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నటువంటి వారు ఎస్ అనే అక్షరముతో పేరు మొదలైతే ఖచ్చితంగా ఈ డిసెంబర్ నుండి మీకు గురుబలం పెరగబోతుంది. గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా జయించవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మీకు 100కు 200% మీకు జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, ప్రైవేట్ ఉద్యోగాలలో మంచిగా నిలదొక్కుంటారు. విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. H1B వీసా పడిన వారికి H1B వీసా పడుతుంది. కొందరికి వీసా గడువు ముగిసేటువంటి వారికి కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. అంటే మీకు ఒక కంపెనీలో మంచి ఉద్యోగం దొరికింది అనుకోండి, పర్మనెంట్ సోర్స్ దొరికింది అనుకోండి, దాని వీసాను కొంచెం పెంచుకోగలుగుతారు. ప్రత్యేకించి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి మీ జీవితం అంతా కూడా ఎస్ ఎస్ ఎస్. ఎందుకంటే గురువు చాలా వరకు మీ వెంట పడుతున్నాడు, అంటే మీ వెనుక ఉన్నాడు. నేనున్నాను, నేను నడిపిస్తున్నాను, ఎవరు అడ్డం వస్తారో రండి నేను చూసుకుంటాను అంటున్నాడు గురువు మీ ముందర మీ వెనక నిలబడి. కాబట్టి మీకు ధైర్యంగా వెళ్ళండి, స్టెప్ వేయండి, పర్ఫెక్ట్గా తీసుకోండి. అయ్యో నాకు ఈ బిజినెస్ పెడితే లాస్ అవుతుందో నష్టం వస్తుందో, నేను పెట్టలేనో, పార్ట్నర్షిప్ రావాలో, నాకు ఒక వ్యక్తి నాకు బాండ్ కావాలని అనుకోద్దండి. ఖచ్చితంగా మీరు ధైర్యంగా స్టెప్ వేయండి, ఖచ్చితంగా బిజినెస్ నడుస్తుంది, మంచి ఉద్యోగం సంపాదిస్తారు, చక్కటి వివాహ యోగ్యత ఉంటుంది, ఉన్న రుణ బాధలన్నీ తీరిపోతాయి, ఆర్థికంగా మీరు 10 మందికి సహాయం చేసే శక్తి ఉంటుంది, మీరు సంఘంలో గౌరవ మర్యాదగా ఉంటారు. ఎస్ అనే అక్షరము పామెలికల్లాగా ఉన్న జీవితంలో స్పీడ్గా వెళ్తారు. నిజంగా చెప్తున్నానండి, మీకు అడ్డంకులు కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, అన్నీ ఓర్చుకొని అనుభవించి మరి మీరు ముందుకెళ్ళబోతున్నారు. కాబట్టి మీకు విజయం ప్రాప్తిస్తుంది. నేను చివరకు కోరేది ఒకటే, మన పేరే మనకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఒక ఆయుధం. ఆ ఆయుధం కొన్ని డిగ్రీస్లో ఫ్రీక్వెన్సీలో మన పేరును సెట్ చేసుకోవాలి. అదేవిధంగా నెంబర్లకు చాలా చాలా పవర్ ఉంటుందండి. మంచి మంచి టైంలోనే గొప్ప గొప్ప వాళ్ళు పేరులో సంఖ్యాబలాన్ని చేంజ్ చేసుకొని కోటీశ్వర్లు అయ్యారు, ఉన్నతంగా జీవిస్తున్నారు, బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు. ఇది అక్షరాల నిజమండి, దీనిలో ఎటువంటి సందేహం లేదు. మీ పేరు కూడా మంచి సంఖ్యాబలంలోకి మీ బర్త్ నంబర్, డెస్టినీ నంబర్, రాశి, నక్షత్ర, లగ్నానికి మీ పేరు కనీసం మినిమం డిగ్రీస్ ఉండగలిగితే మీరు ఖచ్చితంగా జాక్పాట్ కొడతారు.